వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. చెప్పినాం చేసినాం. 6 100 100 6 తెలంగాణ రైతుల రుణమాఫీలను మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి శ్రీకారం చుట్టి మొదటి విడతలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. ప్రభుత్వం స్థాపించి 100 రోజుల్లోనే తాను ఇచ్చిన 6 గ్యారంటీలు అమల్లో దాదాపు 5 గ్యారంటీలను పూర్తి చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రుణమాఫీల గురించి కొంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ రైతులందరూ మాత్రం రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో హర్షిస్తున్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఈరోజు తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని రుజువైందని కాలర్ ఎగరేసి చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు చెప్పినాం చేసినామని. ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత సతీష్ మాదిక్ గారు, అదేవిధంగా బీజేపీ నేత క్రాంతికిరణ్ గారు అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో, అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనతో సతీష్ మాదిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ మాదిక్ గారు, మీరు ఏదైతే చెప్పారో మీ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో చేసింది, మరి రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి మిగతా అవి కూడా ఆగస్టు 15 లోపు మిగతావి కూడా అంచెలో 3 అంచెలో అయిపోతాయా, కంప్లీట్ అవుతాయా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి అయినా ఇప్పుడైనా మాట ఇస్తుంది, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మాట ఇచ్చే పార్టీ మనమని పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, చేసింటారు. దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా 1 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక్కొక్క 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పినామో ఆ మాటకు కట్టుబడి నిన్న జూలై 18వ తారీఖు నాడు దాదాపుగా 11,52,000 మంది పైచిలుకు రైతులకు నిన్న 1 లక్ష లోపు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 6,98,000 కోట్ల రూపాయలు మేము రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. నిజానికి 1 లక్ష రూపు అంటే చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ వర్గాలు, ముస్లిం వర్గాలు, వీళ్ళు ఇప్పుడు నా దగ్గర లిస్టు ఉన్నది. నేను ఈరోజు పెద్దమ్మ గుడిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఇంకా ప్రజాపాలనను ఇంకా 30 సంవత్సరాలు తన నాయకత్వంలో జరగాలని చెప్పేసి అని ఆ తల్లిని వేడుకోవడానికి ఈరోజు మేము పెద్దమ్మ గుడిలో పూజలు కూడా చేయడం జరిగింది. అతనికి పాలాభిషేకం కూడా చేసి అక్కడి నుంచే నేరుగా నేను స్టూడియోకి వస్తున్నాను. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఆ యొక్క పెద్దమ్మ తల్లి దీవెనలు ఉన్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదం చల్లగా ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. మేము నిజానికి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోన కేసీఆర్ చేతికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రారంభం చేస్తే 10 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టాడు. కేసీఆర్ చేతికేమో ప్రభుత్వం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఆయన చేతికి వస్తే రేవంత్ రెడ్డి గారి చేతికి 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతోన రాష్ట్ర ప్రభుత్వం మా చేతికి వచ్చింది. అయితే ఒకవైపు ప్రతిరోజు 191 కోట్ల రూపాయల మిత్తి కిస్తూ కడుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాదాపుగా మేము వచ్చి ఇప్పటికీ 100 రోజుల కాలంలోనే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు మేము 3 నెలలలో ఒక 25,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకొస్తే 36,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టిన పరిస్థితి మనం చూసినాం. అంటే వడ్డీ భయంకరంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ఖజానా కూడా ప్రతి నెల 14,000 కోట్ల రూపాయలు వస్తే తప్ప ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో 10 కోట్ల రూపాయలే వస్తున్న పరిస్థితి ఉన్నాయి. దాంట్లో 4,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలకు పింఛన్లకు పోతున్న దౌర్భాగ్యం. అయితే సతీష్ గారు ఇక్కడ
నిన్న మాట్లాడుతూ రుణమాఫీ మీరు చేశారు, రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని విమర్శలు కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు ఏమన్నారంటే రైతు బంధు నిధుల్ని లేదో మళ్లించారు తప్ప ఏమి మీకు రుణమాఫీ చేసింది ఏమీ లేదు, పెట్టింది లేదు మీకు ఈ రైతు బంధు నిధులని కేటీఆర్ గారు అన్నారు. ఇక బీజేపీ నేత ఈటెల రాజేందర్ గారు ఏమన్నారంటే ఏదో 5,000 కోట్లు ఇచ్చి కంటి తుడుపు చర్యలుగా కాకపోతే 34,000 కోట్లు ఉన్న రైతులందరూ కూడా బద్నామయ్యారు తెలంగాణలో, ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నమాట. ఎలా చూస్తారు బీజేపీ బీఆర్ఎస్ మాటలు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ గారు అయినా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు అయినా, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే. ఈ తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న సమయంలో వీళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేశారు కదా, ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఇచ్చారు ప్రతి నెల. అంటే దాదాపుగా లక్షలో 25,000 4 సంవత్సరాలు ఇచ్చారు. ఆ యొక్క రుణమాఫీ అది వడ్డీ మాఫీ కింద అయింది తప్ప రుణం మాత్రం మాఫీ అయిన పరిస్థితి లేదు. వీళ్ళు నీతులు చెప్తే నమ్మెత్తులు ఎవడున్నాడు, కనుకనే వాళ్ళను 10 సంవత్సరాలు తిరిగి బండకేసి కొడితే మళ్ళీ దిక్కు లేకుండా దివాణి లేకుండా అయిన వాళ్ళు. మేము ఒకటే చెప్తున్నామండి, మేము ఇచ్చిన డబ్బులు రైతు బంధా రైతు భరోసా అనే విషయానికి వస్తే, రైతు భరోసాను ఎట్లా ఇవ్వాలని మేము ఒక 4 మంది మంత్రులతో కమిటీ వేసినాం. రేపు 23 నుంచి జరిగే అసెంబ్లీలో ఆ అంశాల గురించి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రజాభిప్రాయాన్ని మేము ఉమ్మడి 10 జిల్లాల్లో తీసుకోవడం జరిగింది. వాటి మీద ఏ రకంగా ఇవ్వాలనో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానం అయిన వెంబడే రైతు భరోసా ఖచ్చితంగా ప్రతి రైతుకి ఇస్తాం, ఇందులో మాత్రం డౌట్ లేదు. ఒక డౌట్ అందరూ కూడా ఉండే ప్రశ్న, ఇప్పుడు రైతులందరూ ఏ ప్రభుత్వం అయినా రైతు పక్షపాతి అంటున్నారు, రైతులకు మాఫీ చేస్తున్నారు. ఓకే, ఈ రైతులకు మాఫీ చేస్తున్న ఈ డబ్బు మొత్తం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మరి సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దిగువ తరగతి ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. చాలామందికి ఉద్యోగాలు లేని పరిస్థితి, అన్ని కందిపప్పు రేటు దగ్గర నుంచి అన్ని పప్పు బెల్లాల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయి సామాన్యుడు దిగువ మధ్యతరగతి వాడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటే రైతులకు మాఫీ అవుతుంది అంటే కొత్త సీసాలో పాత సారాయి అన్న చందంగా అవుతున్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. రాజకీయ ప్రధానంగా ఏమంటారు? మాట్లాడడానికి చాలా మాట్లాడతారు. ఇప్పుడు రేట్ల విషయానికి వచ్చిన దేని విషయానికి అతివృష్టి అనావృష్టి అనే దాంతో పంటలు దెబ్బతినడము, వర్షాలు సకాలంలో పడకపోవడం, ఇవన్నీ కూడా ఒకసారి ₹100 టమాటా కిలో ఉంటుంది, ఒకసారి ₹5 కూడా ఉండదు. అంటే ఒకసారి ఎక్కడం, ఒకసారి దిగడం, ఒకసారి ఈ రకంగా జరుగుతున్న క్రమంలో అంటే ఒకటే స్థిరంగా ఏది కూడా ధరలు అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా మేము క్లియర్ కట్గా చెప్తున్నాము, రైతులు అనేవాళ్ళు అందులో కూలీలు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే మాకు ప్రధానంగా ప్రతి రోజు కూడా ఖజానాలో ట్యాక్స్ల రూపాన డబ్బులు వస్తుంటాయి ప్రభుత్వానికి, ఎక్కడి నుంచో తీసుకొని రాదు. ఇవి కేసీఆర్ ఇప్పటిదాకా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు వస్తుందండి. అంటే సంవత్సరానికి ఇప్పుడు ఎంత వస్తుంది మనకు వాస్తవానికి బడ్జెట్ సంవత్సరానికి వచ్చే వరకల్లా 12 లక్షల కోట్ల రూపాయలు వస్తున్న పరిస్థితి ఉన్నది. కనుక మేమేమంటున్నామంటే 12,000 వస్తున్న పరిస్థితి ఉంది కనుక మేము క్లియర్ కట్గా ఏం చెప్తున్నాము, ఈరోజు ప్రజల పైసలేవి, ఇప్పుడు ప్రజల నుంచి ట్యాక్స్ల రూపాన డబ్బులు వస్తాయి, అవి ప్రజలకు పంచుతున్న సంక్షేమ పథకాల రూపాన మళ్ళీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కనుక మేమేమంటున్నాము, ఈరోజు కౌలు రైతులకు మనము ఈరోజు రైతు బంధు ఇస్తామని చెప్తున్నాం. అదే రకంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగకుండా పోతున్నాయి. ఈ సమయంలోనే మనం సంక్షేమాన్ని పెంచడం, అభివృద్ధిని కూడా సాధించడం, ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి. అది ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాని వైపు సంక్షేమం సంగతి ఆలోచన చేసుకుంటూ వీళ్ళు అప్పులు చేసి పడేసి దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఆగం చేసి పెట్టే పరిస్థితి. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. రామ్మోహన్ గారు, మీ ప్రభుత్వం చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏదైతే హామీలు ఇచ్చిందో మీ ప్రభుత్వం చేయలేకపోయింది అంటం కంటే కూడా తాము ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. నెరవేర్చారు కూడా. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు చేస్తాము అని చెప్పారు. ముందుగా డిసెంబర్ అన్నారు. ఎలక్షన్లు మూమెంట్ సరిగా అవ్వకపోవటం వల్ల ఆగస్టు 15 లోపు డెడ్లైన్ పెట్టారు. మొదటి విడతగా ఆల్రెడీ ₹1,00,000 చేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా ₹1,00,000 కూడా 2 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించకుండా
ముందుగా ఎవరైనా కూడా దీన్ని హర్షించదగ్గ విషయమా కాదా మీరు చెప్పండి. అందరికి నమస్కారం. పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సతీష్ అన్న ఇప్పుడే చెప్పే పెద్దలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని. ఈరోజు రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది. రాష్ట్రం సరిగ్గా ఇన్కమ్ సోర్స్ లేదు, డబ్బులు తక్కువ వస్తున్నాయి, పూర్తిగా అప్పుల పాలేదు, వడ్డీలకే సగం పోతున్నాను. మరి ఒక్కసారి మనం అధికారంలోకి వచ్చే ముందు, ఎలక్షన్ పోయే ముందు కేవలం అధికారం ఎట్లా సాధించాలి, ఎట్లా సీటు మీద కూర్చోవాలని అలవిగానే హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఈ రోజు డబ్బులు ఇచ్చి ఇయ్యమనేసరికి వచ్చేసి పైసలు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులకు వడ్డీలకే సరిపోతుంది, ఏడికేం చేస్తాం, ప్రజలు తెచ్చిన కలెక్షనే వచ్చింది తీసుకొని పన్నుల రూపాయలు వచ్చిందే కడుతున్నామని చెప్తున్నారు. మరి ఒక్కసారి మరి ఎట్లా చేస్తే ఈ యొక్క లోటు బడ్జెట్ తీరుతుంది, రైతులందరికీ ఎట్లా ఇవ్వ కదా ఆలోచన చేసేది ఉంది. ఈ రోజు కేవలం కేసీఆర్ గారు 2014లో 36 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణం ఇచ్చి రుణమాఫీ చేసిండు. ఆ రోజు ఈ రోజు చేసింది ఏంటంటే ఆ రోజు 17,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మాఫీ చేస్తే ₹1,00,000. ఈ రోజు కేవలం 11.5 లక్షల మందికి రైతులకు మాత్రమే 6,800 కోట్లు రేవంత్ రెడ్డి గారు చేశారు. గమనించాలి రామ్మోహన్ గారు, ఒక్క మాట ఒకటి మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి, ఒకటి గమనించాలి. ఒకటి రామ్మోహన్ గారు దయచేసి ఒక మాట ఏనండి. రాష్ట్రాన్ని అప్పులో ఉండగా కేసీఆర్ గారు తీసుకోలేదు. రాష్ట్రం విడిపోయే టైంకి రాష్ట్రం లాభాల వాటిలో ఉంది, లాభాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది, మిగులు బడ్జెట్లో ఉంది. మరి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? కేసీఆర్ గారు అప్పులు ఎందుకు చేసిర్రు? ఇవాళ కర్వేనా ప్రాజెక్టు, ఉదండాపురం ప్రాజెక్టు, యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు, ఇవన్నీ చూసి అర్థమవుతాయండి. ఇవాళ ఊరికనే అప్పులు ఎందుకు చేసేటి? కుటుంబ పెద్ద ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని నడిపేటప్పుడు అప్పులు తీసుకొచ్చి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పైన పెట్టుబడి పెట్టడం జరిగింది. దుబారా ఖర్చు తెలియదు ఎక్కడ కూడా. ఈ రోజు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వేలాది పవర్ లైన్లు నిర్మాణం చేయాల్సి వచ్చింది. వాటి కొరకు డబ్బులు ఖర్చు అయినాయి తప్పితే ఎక్కడ కూడా వృధా ఖర్చు చేయలేదు. ఇట్లా అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలో గడ్డ కూర్చొని ప్రయత్నం చేయలేదు. ప్రాజెక్టు డబ్బులు వృధా అయినట్టే కదా, రైతులకి దాని నుంచి నీళ్లు అందుతున్నాయా? అంతే అండి, పూర్తి అవుతుంది. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా పరిశీలన చేస్తారు. ఇక రాబోయే ప్రభుత్వం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ పరిపాలన ఎవరున్న అధికారులు కేసీఆర్ చేసిన పని కాంగ్రెస్ పరిపాలన చేయదు, దాన్ని పూర్తి చేయాలి కదా. కాబట్టి దానికాడ మనం మాట్లాడుతాం, రాజకీయ ఆరోపణలు చేస్తలేదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, కేసీఆర్ గారు 36 లక్షల మంది రైతులకు ₹1,00,000 17,000 కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం 11 లక్షల మందికి ఇస్తున్నారు. మిగతా 25 లక్షల మంది రైతులు ₹1,00,000 రుణం తీసుకుని ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ? మరి దీనికి ఇచ్చి మేము ఇచ్చిన ఇవ్వడం ఏంటండి? ఇలా రైతు బంధు ఎక్కడ డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇచ్చేది నువ్వు ఈ రోజు రుణమాఫీ చేసినావు, ఆ డబ్బులు విడుదల చేయండి ఇమీడియట్ గా. మరి అవన్నీ చేయాలి కదా. కేవలం అన్నా చెప్పండి. తినముందు రుచులు ఎందుకే? రైతు రుణం మాఫీ చేస్తున్నాము, రేపు రైతు బంధు కూడా రైతు భరోసా మీలాగన్నా. నేనేమంటే రామ్మోహన్ అన్న ఒక మాట వినండి. నేనేమంటున్నా, మీలాగా మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు, లేకపోతే గుట్టలు గుండ్రాలు ఉన్న భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్ రాళ్ళు వాతిన భూములకు మేము డబ్బులు ఇవ్వమన్నా. క్లియర్ కట్గా వ్యవసాయం చేసే వ్యక్తికే మేము డబ్బులు ఇస్తామన్నా. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా వాళ్ళకే చేస్తామన్నా. మేము రేపు మళ్ళీ 15,000 రూపాయలు ఏదైతే మేము రైతు బంధు ఇస్తామో అది కూడా మేము ఈ వ్యవసాయం చేసే వ్యక్తులకే ఇస్తామన్నా. రాళ్ళు రప్పలు రాజీవ్ రహదారి వేసిన రోడ్డుకు, లేకపోతే రియల్ ఎస్టేట్ భూములకు, లేకపోతే మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు, ఫామ్ హౌస్ నడిపించే కేసీఆర్ కు మేము రైతు బంధు ఇయ్యము, రైతు రుణమాఫీ చేయము. ఎప్పుడైతే మల్లారెడ్డి అసోంటి నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం జమానా నుంచే భూములు ఉన్నాయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే భూములు ఎవరు కొనలేదు. నేను డబ్బులు పంచడం ప్రజాధనం పుట్నాలు వచ్చినట్టు వచ్చింది కదా, బొనుగులు పుట్నాలు వంచినట్టు. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న అగ్రికల్చర్ భూమి ఏదైతే చూపించబడిందో వాటన్నిటికీ కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి దార్శనికతోటి ఇచ్చినందుకే ఎవరైతే పొలాలు వదిలిపెట్టి హైదరాబాద్ బాట పట్టి వాళ్ళంతా మళ్ళీ గ్రామాలకు రావడం జరిగింది. పొలాలు కల్టివేషన్ పెరిగింది, వరి పంట దిగుబడి పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి అన్న. మనం గమనించాలి, గణాంకాలు గమనించాలి మనం. ఇవన్నీ పెరిగినందుకే రైతుల యొక్క
జీవన శైలి మారింది, వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, వాళ్ళు వృద్ధిలోకి ఇచ్చారు, అప్పులు చేయి సాగుగారు దగ్గర చేసే పరిస్థితి పోయింది. రైతు బంధు నుంచి, రైతు బీమా నుంచి సగవరగా బతకనికే నేర్చుకున్నారు. ఇవాళ పిల్లలు మంచి విద్య అభ్యసిస్తున్నారు, భూములకు ధరలు పెరిగినాయి, ఇవన్నీ జరిగినాయి ఈ రైతు బంధు ఇవ్వడం నుంచే. ఇది మనం గమనించాలి. కేసీఆర్ గారు గొప్ప మనసుతోటి రైతు యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ప్రయత్నం చేసిన ఆ రోజు. మనం ఏం చేసిన వాళ్ళు ఈ రోజు నేను 100 రోజుల్లో ఇస్తా 2 లక్షలు తెచ్చుకోవాలని చెప్తే ఇవాళ రైతు బంధు పైసలు ఆపి రైతు ఓకే రామ్మోహన్ గారు, ఓకే ఓకే కేసీఆర్ గారు గొప్పరే, కేసీఆర్ గారు గొప్పరే చేశారు. మీరు ఏదైతే హామీని ఇచ్చామన్నారో మీరు చేసి చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యాలన్నారు కదా, ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు, దీనికైనా హర్షిస్తున్నారా? మీరు అసలు బీఆర్ఎస్ వాళ్ళు మంచి చేసినందుకు ఒకసారైనా క్లాప్ కొట్టి ఎదరి వాళ్ళని ముందుకు పంపిస్తారా? దానిలో కూడా లోటు వెతుకుతారా? వినండి, ఆ రోజు ఏం చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చింది, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏవైతే మీరు పథకాలు పేపర్లో పెట్టారో, మేనిఫెస్టోలో పెట్టి అందరికి ఇచ్చినారో అవన్నీ కూడా అమలు చేయండి, వాటి కొరకు మేము కూడా సహకరిస్తాం ప్రతిపక్షంగా చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని సగం సగం ఎందుకు చేస్తున్నారు? అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకమని చెప్తున్నారు. ఇది భావ్యం కాదు. ఇది ఇమీడియట్ గా 35 లక్షల మంది రైతు కుటుంబాలు ఎదురు వాళ్ళందరికీ కూడా ₹1,00,000 రుణం ఇమీడియట్ గా మాఫీ చేయాలి, మళ్ళీ 2 లక్షలు అని చెప్పినారు, అది కూడా ఇమీడియట్ గా ఫుల్ఫిల్ చేయాలని చెప్తా ఉన్నాం. ఏదైతే రైతు బీమా రైతు బంధు ఆపిర్రో ఆ డబ్బులు కూడా ఇవ్వమని చెప్తున్నాం. 15,000 చెప్పారు కదా, ఎకరాకు డబ్బులు ఇస్తాను, వచ్చింది 100 రోజులు జస్ట్ అయింది, ఒక్కొక్కటి చేస్తున్నారు. చేసే వాటికి ఏమన్నా మీరు శుభాకాంక్షలు తెలుపుతారేమో అనుకుంటే కూడా చేయమనే చెప్తున్నామన్నా. మేము కేసీఆర్ గారు ఏమన్నారు ఆ రోజు, ఈ రోజు ఏమంటున్నాం, ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని పూర్తి చేయండి అంటున్నాం. తెలంగాణ యొక్క రైతాంగానికి, తెలంగాణ యొక్క ప్రజలకు మేలు జరిగే మా యొక్క ప్రయత్నం, మా యొక్క ఆలోచన విధానం. మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమి తిడతలేము, తూలనాడతలేము. మీరు చెయ్యండి, మొత్తం చేయండి, ఫుల్ఫిల్ చేయండి, చెప్పిన మాట ప్రకారం నడుచుకోండి అంటున్నాం. 2 లక్షలు డిసెంబర్ 9 ఇస్తాను, ఇలా జూలై వచ్చింది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చినాం. అది కూడా రేషన్ కార్డు ఉంటేనే అన్నావు. మళ్ళీ అందరు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మళ్ళీ గగ్గోలు పెడితే మళ్ళీ మాట మార్చినావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? సర్కస్ పనులు బంద్ చేసి ఇమీడియట్ గా చెప్పిన మాట వాస్తవానికి ఏం చెప్పినా అది ఫుల్ఫిల్ చేయమని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి శుభాశీస్సులు ఇవ్వాలి, మంచి శక్తి ఇవ్వాలి, మంచి ఆలోచన విధానం ఇవ్వాలి. రాష్ట్రానికి వినండి, రాష్ట్రానికి ఇన్కమ్ ఎట్లా చేయాలి అది ఆలోచన చేయండి. అప్పులు తీసుకొచ్చి సర్కస్ పనులు అన్నారు చూడండి, సర్కస్ పనులు అన్నారే, దళిత బంధు ఇస్తామన్నారు, వృధా చేయలేదు, దళిత బంధు ఇస్తామన్నారు, ఒక దళితుడిని సీఎం చేస్తా అన్నారు. ఇవన్నీ సర్కస్ పనులు కావాలి. వినండి సార్, మళ్ళీ మనం పాత జోలి మాట్లాడితే ఎట్లుంటదంటే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు మొట్టమొదటిసారి అధికారం రాగానే అందరూ కూడా సబ్బండ వర్గాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే కేసీఆర్ గారు కోరుకున్నాయి. రెండోసారి ఎలక్షన్ పోయినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అంగీకరించారు కాబట్టి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి దళిత ముఖ్యమంత్రి అనే ఇష్యూ ఫస్ట్ టర్మ్ లోనే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సతీష్ గారు తర్వాత మాట్లాడతారు. ఓకే సతీష్ గారు తర్వాత మాట్లాడతారు, మీ దగ్గర కూడా తర్వాత వస్తాను. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు చెప్పినాం చేసినామని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో, కొంత సమయభావం కొంత లేట్ అయినప్పటికీ కూడా తను ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసేందుకు ముందుకు కథన రంగంలోకి దూకింది. మరి ₹1,00,000 మొదటి విడతగా ఎవరైతే రైతుల్లో ఉన్నారో వాళ్ళందరి ఒకే కాలంలో మాఫీ చేసింది. మరి కొన్ని రోజుల్లో 2 లక్షలు ఉన్న రైతులందరికీ కూడా మాఫీ చేస్తామని చెప్తుంది. ఎలా చూడాలి? కాంగ్రెస్ ఇచ్చిన మాటని నెరవేర్చింది అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రధానమైన వాగ్దానాలలో ఈ రైతు రుణమాఫీ ఒకటి. ఎందుకంటే ఈ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రధానంగా రైతాంగం నుంచి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే రైతు రుణమాఫీ చేయలేదని పెద్ద ఎత్తున రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ విమర్శను తట్టుకోవడానికి మళ్ళీ కేసీఆర్ గారు కొంత మట్టుకు ఈ రుణమాఫీ ఆ ప్రభుత్వంలో కొంత రుణమాఫీ చేయడానికి 50,000 వరకు కొంత ప్రయత్నం చేసింది, కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆపేశాం. అయితే ఇది ఒక ప్రధానమైన రైతాంగ సమస్యగా అది ఎలక్షన్ ముందుకు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, అంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 1 లక్ష కాదు 2 లక్షలు రుణమాఫీ చేస్తా, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తొలి సంతకమే దాని మీద చేస్తా అని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అది ఒక పెద్ద. పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా?
ఆ, ఆ, ఇది ఈ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ప్రధానమైన వాగ్దానంగా చేసి అవును. 1,00,000 రూపాయలు కాదు, నేను 2,00,000 రూపాయలు నేను రుణమాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో కూడా ఏంటంటే, నేను ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే నేను మొదటి సంతకం దాని మీద పెడతానని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎలక్షన్స్ ముందు జరిగిన ప్రభావం. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగిందో, వచ్చిన తర్వాత సరే వాళ్ళకు టెక్నికల్ రీజన్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా సరి అయిన ఈ ఆర్థిక వనరులు అందుబాటులో లేవు కాబట్టి కొంత దాన్ని పొడిగింపు చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే, నేను మీ అమ్మ న్యూస్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ రుణమాఫీ అన్నది ఒక విధంగా కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాన్ని కొంత మేరకు వాళ్ళు నెరవేర్చారు కాబట్టి నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనం అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే, వాళ్ళు ఒక ముఖ్యమైన వాగ్దానం చేసారు. ఆ వాగ్దానం అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా డిసెంబర్లో చేయకపోయినా కూడా కనీసం జూలైలో చేశారు కాబట్టి అది ఒక విధమైన ఒక గొప్ప ఒక విషయంగా కూడా అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా ఆయన 2-3 సంవత్సరాలు కూడా ఆయన చేయలేకపోయాడు. అయితే ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు సరే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి గారు అన్న స్వయంగానే మాట ఏంటంటే, నేను ఆగస్టు 15 లోపల 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తాను. ఒకవేళ అది చేస్తే మనం ఇంకా హర్షించాలి. అయితే ఇక్కడ రామ్మోహన్ గారు ఒక పాయింట్ లేవదీసింది ఏంటంటే, ఈ రుణమాఫీ అన్నది అందరికి రాలేదు, తక్కువ మందికే వచ్చిందని. అయితే ఇక్కడ విధి విధానాలు తయారు చేయడంలో కొంత కాంగ్రెస్ వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఈ రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, జీవో ఒకటి వచ్చింది, మంత్రులు ఒకటి అన్నారు, కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. మొదలు వాళ్ళు రేషన్ కార్డు ఉంటేనే ఆ రూల్, కాకపోతే రేషన్ కార్డు లేకపోతే ఆ రూల్ కాదని ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రైతుల నుంచి కానీ ప్రజల నుంచి వచ్చిన విమర్శలను మళ్ళీ చూసుకొని ఈ అంటే రేషన్ కార్డు తీసేసి అది అవసరం లేదు, మాకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబానికి 2 లక్షలు అన్న తర్వాత రైతుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబానికి 2 లక్షలు అంటారు కాబట్టి తగ్గుతుంది. కాబట్టి అంత రామ్మోహన్ గారు అనుకున్నట్టుగా ఆ సంఖ్యలో రాకపోవచ్చు. అయితే ఒకటేంటంటే, దీనిలో కొంత ప్రూనింగ్ అంటే కొంత వాళ్ళు రకరకాల ఎక్సర్సైజ్ చేసి కొంత సంఖ్యను మాత్రం తగ్గించడంలో వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు. కాబట్టి మా పద్ధతి ప్రకారం మేము వినమని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది కొంత ఒక ముందడుగు పడ్డది. అంతకుముందు ఇది ముఖ్యంగా సవాల్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున సవాల్ చేసి మీరు దమ్ముంటే మీరు అమలు చేయమన్నారు. వాళ్ళు అదే చెప్పారు, మేము మా కమిట్మెంట్ లేదా మేము అనుకున్న వాగ్దానాన్ని మేము నెరవేరుస్తున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ సమస్య ఏంటంటే, ఒక రుణమాఫీ కాదు కదా, చాలా వాగ్దానాలు చేసింది కదా, ఆ వాగ్దానాల సంగతి ఏంటి? ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపుగా జూన్లో స్టార్ట్ అయిందంటే జూలై కూడా అయిపోయినట్టు వస్తున్నది. రైతు బంధు లేదా రైతు భరోసా రాలేదు. రైతులకు పెట్టుబడి అవసరాలు ఉన్నవి. ఈ విధి విధానాలు 7-8 నెలల తర్వాత కూడా తయారు చేయకుండా వాళ్ళకి 7,500 ఎకరానికి ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇవన్నీ కారణాలు చెప్పి ఈ రైతు రుణమాఫీ మన రైతు బంధు అనేది డిలే చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు రామ్మోహన్ గారు అనుకున్నాడు ఆ పైసలు ఇట్టేసారు. ఏ పైసలు ఇట్టేసినా కూడా మళ్ళీ రైతు బంధువు లేదా రైతు భరోసా ఇవ్వకపోతే కూడా ప్రభుత్వానికి నడవదు. ఎందుకంటే అక్కడ కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకటేంటంటే, వెనుకైనా ముందైనా ఒక ప్రధానమైన సమస్యను వాళ్ళు పాపిరెడ్డి గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ రైతు బంధు డబ్బుల్నే ఈ రైతు రుణమాఫీకి బదిలీ చేశారు తప్పితే ఇదేం పెద్ద గొప్ప విషయం కాదన్నారు. ఎలా చూడాలంటారు ఈ మాటని? ఇప్పుడు కేటీఆర్ గారు ఏమనుకున్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు రైతు బంధుకు ఒక పేరు, రైతు రుణమాఫీకి ఒక పేరు, జీతాలకు ఒక పేరు ఉండదు. గవర్నమెంట్ లో ఉన్న డబ్బును వాళ్ళ అవసరాల దృష్ట్యా, స్కీమ్స్ దృష్ట్యా రకరకాలుగా పంచుతుంటారు. అక్కడ రైతు బంధు పేరు అంటే ఏముండదు. రైతు బంధుని ఇప్పుడు అదే చెప్తున్నా, రైతు బంధు కూడా జూలై అయిపోవడానికి వస్తున్నది. ఈ విధి విధానాల వెనుక ఆ టెక్నికల్ ఇష్యూ చెప్పి రైతు బంధు లేదా రైతు భరోసా అనేది చాలా లేట్ చేయదు. లేట్ చేస్తే కూడా వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత నేను ఇస్తా అంటే కూడా లాభం లేదు. రైతులకు అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే దానికి ఒక ఉపయోగం ఉంటుంది. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఒకటే, ఇప్పుడు దీంతో సరిపోదండి. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ చేసిన వాళ్ళు చెప్పుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఏముంటుంది, అవునాయా బాగానే ఉన్నాయి, రైతు రుణమాఫీ చేసినాము, రైతు బంద్ ఏది, కౌలు బంద్ ఏది, రైతు కూలీలకు ఇచ్చే డబ్బులు ఏవి, పెన్షన్స్ 2,000 నుంచి 4,000 వేస్తున్నాం, అదే ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. అయితే ఒకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించి మేము అన్న 6 ప్రామిసెస్ను మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, కొంత టైం పడుతుంది కాబట్టి ఓకే, ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు రావడం అన్నది అదొక పెద్ద సమస్య. ప్రభుత్వం ఏ విధంగా తన రెవెన్యూస్ పెంచుకుంటుంది.
కాకపోతే ఒకటి ఏంటంటే కొంత టైం తీసుకున్నా కూడా వాళ్ళు అనుకున్న ప్రామిసెస్ వాళ్ళు కొంత ఒక అడుగు వెనుక ముందుకైనా కూడా ఒకవేళ చేయగలిగితే మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొంత క్రెడిట్ వస్తుంది, వాళ్ళకు కూడా ప్రజలకు కూడా మంచిగా వస్తుంది. అక్కడ కాకుండా మళ్ళీ ఏమైనా జరుగుతా మాత్రం మళ్ళీ విమర్శలు మాత్రం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే సతీష్ గారు, ఇప్పుడు ఈ ₹1,00,000 రుణమాఫీ చేశారు. రానున్న రోజుల్లో మీరు దగ్గర 5 వరకు కంప్లీట్ చేసేసినట్టున్నారు. ఇంకొకటి మీరు బ్యాలెన్స్ ఉన్నట్టుంది, ఏంటది బ్యాలెన్స్? మీరు ఇచ్చిన ₹2,500 ఏదైతే మహిళలకు ఇస్తామని చెప్పినామో అది ఉన్నది. అదొకటి ఈ బియ్యంకి సంబంధించింది, దొడ్డు బియ్యం సన్న బియ్యం అని అన్నారు, దానికి సంబంధించింది ఏంటి, ఏమైంది అది? ఇప్పుడు సతీష్ గారు అది ఒకటే కాదండి, మీరు పెన్షన్స్ రాహుల్ గాంధీ ఖమ్మం సభలో స్వయంగా చెప్పిండు 2,000 నుంచి 4,000 చేస్తామని. ఉన్నాయి చాలా విషయాలు చేయాల్సింది ఉన్నది. ఒకటి ఇప్పుడు నా దృష్టిలో 6 ప్రధానమైన వాగ్దానాలలో కాంగ్రెస్ నెరవేరుస్తున్నది ఇదే వాగ్దానం. రైతు రుణమాఫీ పెద్ద వాగ్దానం, మిగతా వాగ్దానాలు చాలా మటుకు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మీకు పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం కానీ, కౌలుదారులకు కానీ, రైతు కూలీలకు కానీ, మహిళలకు కానీ చాలా స్కీమ్స్ అట్లే ఉన్నాయి. వాటికి కూడా పెద్ద ఎత్తున డబ్బు కావాలి. అది ప్రభుత్వం ఎట్లా సేకరిస్తుందని ప్రజలు చూస్తున్నారు. పాపిరెడ్డి అన్న, మేము గృహలక్ష్మి అనే పథకం కింద 6 గ్యారెంటీలు అనేవి ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో మొట్టమొదట బస్సు సౌకర్యం, మహిళలకు బస్సు సౌకర్యం అనేదాన్ని ఫ్రీ అనేదాన్ని, మహాలక్ష్మి అనేదాన్ని. ఆ తర్వాత 200 యూనిట్లు కరెంటు, అదే రకంగా గ్యాస్ ₹500, అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు, అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఒక్కటి బ్యాలెన్స్ మిగిలినది. అయితే నేనేమంటున్నానంటే అవి కూడా తెల్ల రేషన్ కార్డు క్రైటీరియా అనేది ఒకటి ఉంది కనుక దాని ద్వారా చాలామంది ఏమనుకుంటారంటే ఈ వైట్ రేషన్ కార్డు లేనివానికి కరెంటు 200 యూనిట్లు అనేది లెక్కలోకి రాదు. 200 యూనిట్లు కాల్చే వాళ్ళకి 200 యూనిట్లు కరెంటు బిల్లు రాకుండా ఉంటుంది. అది 200 దాటిందనుకో కరెంటు బిల్లు వస్తుంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మాకు కరెంటు బిల్లు వస్తూనే ఉంది ఏంటి అని చెప్పేసి అని అనుకుంటారు జనరల్గా. కనుక ఈ రకమైన బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ రూల్స్ వర్తించడం జరిగింది. అదే రకంగా మన గ్యాస్ సిలిండర్స్ విషయానికి వచ్చిన ₹500 ఏదైతే ఉన్నదో మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండి రేషన్ కార్డు కూడా మహిళల పేరు మీద ఉండి అది దానికి అమలు అవుతున్నది. అవునండి, ఇప్పుడు రేషన్ కార్డులు అసలు అంతకు ముందు కేసీఆర్ గారు ఏమీ ఇవ్వలేదన్నారు, మళ్ళీ ఏమో మరి అంటే వాస్తవానికి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇయ్యలే. అవునండి, ఇయ్యలేదు. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చినవే. ఎంతో మంది రైతులు ఈ రోజున చాలా మంది చేంజెస్ ఉంటాయి వాళ్ళల్లో. కొంతమంది పరమపదించిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చి పొలం దున్నిన వాళ్ళు ఉంటారు, అప్పులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి రేషన్ కార్డు అన్న దాన్ని తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రేషన్ కార్డు ప్రామాణికం ఏంటంటే అది బిలో పావర్టీ లేనండి. పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందించాలన్నది ఒక లక్ష్యం. దాంట్లో మేము రైతు రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు కూడా రేషన్ కార్డు అని చెబుతూనే రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు, ఎందుకంటే రేషన్ కార్డును చూసి కాదు బ్యాంకులో లోన్లు ఇచ్చేది, పాస్బుక్లు చూసిస్తారు. కనుక రేషన్ కార్డు అనేది కుటుంబం యొక్క విషయాలను తెలుసుకోవడానికి అంతే తప్ప కానీ వేరే దాని గురించి మేము చెప్పలేదు. అదే రకంగా రేషన్ కార్డ్స్ లేకుండా ఉన్న వాళ్ళకు కూడా 6 లక్షల మందికి మేము రుణమాఫీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ రుణమాఫీ ఇప్పుడు ₹1,00,000తో పాటుగా రేపు ఆగస్టు 1వ తారీఖు లోపల మళ్ళీ ₹1,50,000. అదే రకంగా మళ్ళీ ఆగస్టు 15 లోపల 2 లక్షలు, అంటే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ జూలై 18 నుంచి ఆగస్టు 15 లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎన్ని రోజులు? మొత్తం 28 రోజులు, 29 రోజులే ఈ టోటల్గా ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అయిపోతుంది. ఇంకొకటి రైతు బంధు ఇప్పుడు జూలై నెల వస్తుంది. ఇప్పుడు వ్యవసాయం నడుస్తున్నది, ఆల్రెడీగా వ్యవసాయం కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అని అంటున్నాం. అయితే అది వాస్తవమే. అయితే నేనేమంటున్నా, గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతు బంధు పేరుతోన ఈ వీళ్ళు గుట్టలకు, రాళ్లకు, వ్యవసాయం లేని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నోళ్లకు, లేకపోతే పెద్ద భూస్వామి అయిన మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు, ఇలాంటి అంటే అసలుకు రైతు పని చేయకుండా వ్యవసాయం చేయకుండా వ్యక్తులందరూ కూడా ఇచ్చారు. మేమేమంటున్నామంటే కాకుండా మోతుబర్లకు ఏదో చేశారంటారు మొత్తం. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే చూడండి, ఆయన అప్పు చేసి పప్పు కూడు తినాలని చెప్పేసి అనే మాట చెప్తున్నాయన. ఇప్పుడు మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రంలో 7.5 లక్షల కోట్లు అంటే అరే అమెరికా కూడా మస్తు అప్పు తెచ్చిందండి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అప్పులు తెస్తుంది, మేము తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటే తప్పేముంది. ఇంకోటి కేసీఆర్, నువ్వు ప్రెస్ మీట్లే కానీ కేసీఆర్ మాటలు మనం గమనిద్దాము. ఆయన ఎప్పుడు చూసినా తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రము,
తెలంగాణ అనేది ధనిక రాష్ట్రము అనే దాని గురించి మాట్లాడాడు తప్ప ఏ రోజు కూడా లోటు బడ్జెట్తోనే ఉంది తెలంగాణ రాష్ట్రం, ఇబ్బందులలో ఉన్నదని చెప్పేసి అని చెప్పిన మన ధనిక రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. కానీ ఈరోజు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు, తెలంగాణ ప్రజలను నెత్తిన రుద్దిపోయిండు. ఇప్పుడు మేము ఆ అప్పులకు వడ్డీ కట్టాల్సిందే, ఆ కిస్తు కట్టాల్సిందే, మన సంక్షేమం చేయాల్సిందే, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. కనుక దీంట్లో మేము ఏమంటున్నామంటే ప్రభుత్వము ఎప్పుడైతే మేము ఇప్పటికి 7 నెలలు అయింది వచ్చి, ఈ 7 నెలల కాలంలో వచ్చిన వెంబడే సరే గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లతోనే వాళ్ళకి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఆ తర్వాత వాళ్ళు వేసిన నోటిఫికేషన్ల ప్రకారమే నిరుద్యోగులకు కొనసాగిస్తున్నాం. ఇంకొకటి ఇప్పుడు రైతులకు సంబంధించుకొని సంక్షేమ పథకాల విషయానికి మేము కంటిన్యూషన్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకొకటి దీంట్లో మా ప్రభుత్వం ఇంకోటి కూడా ఆలోచన చేస్తుంది. కేసీఆర్ లాగా అప్పుల వైపు మనం చూడొద్దు, ఖచ్చితంగా ఇక్కడనే మనము దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడనే మనం జనరేట్ చేసుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవాలని చెప్పేసి దాని వైపు మేము ప్రయాణం చేస్తున్నాము. ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు మిత్రులు రామ్మోహన్ మాట్లాడుతూ దళితుల విషయం ఆ విషయం ఈ విషయం అని మాట్లాడారు. వాస్తవానికి దళిత ముఖ్యమంత్రిని ఏ దళితుని అడిగి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు ఆయన? ఏ ఓటర్ని అడిగిండు? తెలంగాణని ఎవరిని అడిగిండు చెప్పు? 4 కోట్ల మంది ప్రజల్లో ఏ ఒక్కరినన్నా అయా నేను తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేయాలని ఎవరన్నా అడిగినరా? అది కాదు చెప్పిండు సతీష్ గారు. ఒక మంచి పని చేయడానికి ఎవరన్నా అడగాల, కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గారికి అంటాడు. వాళ్ళు ఏమంటారు అంటే రామ్మోహన్ ఏమంటాడు, అరే కేసీఆర్ ను అందరు కలిసి నీయో ముఖ్యమంత్రి చెప్తారు, మళ్ళీ అదే అంటే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కోసం చెప్తారంట, కానీ దళితులు ముఖ్యమంత్రి చేయడం కోసం ఎవరు మాట్లాడి అంటే నేనేమంటున్నా, ఇది దాన్ని అయిపోయింది, ఆయన పాలన అయిపోయింది, అంత అయిపోయింది, దాన్ని మేము అడగదలుచుకోలేదు. మేము అడిగిన డిమాండ్ కూడా మళ్ళీ వస్తాం మీ దగ్గర, నేను ఒకటే చెప్తాను, మళ్ళీ వస్తాం మీ కంక్లూడ్ చేద్దరు. కానీ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. యాక్చువల్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పెట్టేది ఉండే, ఎందుకంటే ఇంత క్లియర్ గా ఆ రోజు చెప్పలేదు ఎలక్షన్ పోయే ముందు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రాళ్ళు రప్పలు ఉంటే ఇయ్యము, 5 ఎకరాల లోపల ఉంటే, ఇవన్నీ క్లియర్ గా ఈరోజు సతీష్ అన్న మంచిగా చెప్తుంటే చాలా సంతోషం. ఇదే కండిషన్లన్నీ ఆ రోజు చెప్పేది ఉండే. ఇలా బస్సు ఉచితంగా ఇచ్చిరన్న ఒక్కసారి బస్సులో ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి డిపోకి పోయి చూడండి, రంగులు మార్చిరు బస్సులు. ఆర్డినరీ బస్సులకు ముంగల డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులో రంగులేసి మహిళలు ఎక్కనిస్తున్నాయి బస్సులలో. ఒక్కసారి మీరు గమనించండి, పోయి బస్ డిపోలోకి వెళ్ళి ఏం జరుగుతుందని. అక్కడ బస్సులు ఉచితం అని చెప్పిర్రు, రంగులు మార్చి ఎక్కడియకుండా చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనాదిగా చేస్తున్న పని కదా, కుట్ర కుతంత్రం. కాంగ్రెస్ DNA కుట్రలు కుతంత్రాలు. ఇవాళ ఎవరికి ఇచ్చిన 2,500 రూపాయలు గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తాన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. 500 రూపాయలు సిలిండర్ ఉచితంగా ఇస్తామంటే ఈ రోజు అందరికి లేదు, కేవలం వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇక 200 యూనిట్ల కరెంటు ఉచితం అని చెప్పారు, ఇలా కాదంటే 200 యూనిట్లు అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే, అది కూడా బిలో పావర్టీ లైన్ ఉంటేనే చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఇంత విడమర్చి ఎలక్షన్ ముందు చెప్పిట్టే ఫలితాలు ఎట్లా ఉంటే అర్థమవుతుంది. ఇవాళ మరి ఏంటంటే చెప్పిన హామీలు నిలబెట్టుకోలేక, ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఇన్కమ్ సోర్స్ వెతుక్కోలేక ఇలా కుడిదిలబడి రామ్మోహన్ గారు మనం చేస్తే రాజకీయం, ఎదురోళ్ళు చేస్తే కుట్రలు కుతంత్రాలని ఎలా అంటారండి? ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొంటే రాజకీయాల్లో రాజకీయమే. పత్రికలు తిరిగేయండి, వినండి నేనేం చెప్తానంటే, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు మీరు. డిపోలోకి వెళ్ళి చూద్దాం పాండి, పక్కన ఆర్డినరీ కలర్ బస్సు కలర్ ఉంటుంది, ముంగల ఫేస్ మాత్రం డీలక్స్ ఎక్స్ప్రెస్ కలర్ లేచి మహిళలు బస్సు ఆపకుండా వాళ్ళు వదిలిపెట్టేసి, ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఇది ఆర్డినరీ బస్సు, ఇది డీలక్స్ బస్సు, ఇది సూపర్ లగ్జరీ, ఇవన్నీ ప్రతి ఒక్క బస్సుకు ఒక నిర్దిష్టమైన కలర్ ఉంటుంది బస్సులలో. మరి ఆ కలర్ ను మార్చి నువ్వు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఎక్కడిస్తలేవు ఇవ్వాలా అంటే, నువ్వు చెప్పిన ఉచిత బస్సు అని చెప్పి ఇలా రంగులు మార్చి వాళ్ళు ఎక్కడియకుండా చేస్తే మరి కుట్ర పడినట్ట కాదా చెప్పండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. వెళ్ళి లైవ్ లో చూద్దాం, బస్ డిపోకి వెళ్తాం. ఇప్పుడు ఏ బస్ డిపో అయినా సరే బస్సులో రంగులు మార్చిరా లేదా దానిపైన సమాధానం ఎవరు చెప్పాలండి? మరి కదా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసే పని. నువ్వు ఏదైతే చెప్పినావో అది అమలు చేయని మేము చెప్తాను. ఇవాళ తెలంగాణ ప్రజలకు సుభిక్షంగా ఉండాలని కేవలం ఒకే ఒక్క పార్టీ, వాళ్ళ యొక్క మంచిని కోరుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు బాగుపడరు, తెలంగాణకు అన్ని సబ్బాడ వర్గాలను సంక్షేమ పథకాలు అందినాయి. ఈ రోజు సగం పథకాలు ఇచ్చుకుంటూ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిచ్చుకుంటూ మేము ఇచ్చినాం కదా, మేమే చేసినామని మాట్లాడడం తప్ప. సతీష్ అన్న, నువ్వు ఆ రోజు మంచిగా చైర్మన్ గా ఉండి చెప్పింటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంటే, ఈ రోజు అందరు పాపం ఇబ్బంది పడతారు, అదే మనకి ఇస్తా అన్నారు, ఆశ పెట్టుకొని ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీ.
కేసీఆర్ గారు ఇయ్యలేదు, మరి రేవంత్ రెడ్డి గారు రేపు అమెరికాలో ఉన్న రైతులను పిలిపించి ధర్నా చేయించవే. అమెరికాలో ఉన్న రైతులను విమానం నుంచి దించి ధర్నా చేయించాలతోనా? తప్పకుండా అమెరికాలో ఉన్న ఉన్నారు కదా రైతులు, విమానంలో తెప్పించి ధర్నా చేయించారు. అమెరికా దాకా వెళ్తున్నారు. మీరు ఇందాక నుంచి ఏమంటున్నారు? మల్లారెడ్డి గారు అంటున్నారు. ఆ మల్లారెడ్డి గారే బీఆర్ఎస్ తో అంటిముట్టుగా ఉండి ఆ బీజేపీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో పోతుంది సార్. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు, వెనతో పెట్టే విద్య. ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ ఏం చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అది చేస్తున్నారు. ఇద్దరు ఒకటి ప్రజలందరూ చూస్తున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకి పెట్టింది పేరు ఎవరో మీకు తెలుసు. బ్లాక్ మెయిల్ చేసింది ఎవరో మీకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ఆంధ్ర కుక్కలు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే అవుతారని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి ఆంధ్రలో పెట్టి ఆంధ్ర ప్రజలారా అని మాట్లాడింది తెలుసు. ఎందుకు సార్ ఈ మాటలన్నీ ఎవరికి చెప్తారు? రామ్మోహన్ గారు చెప్పండి. అన్న ఒక్క విషయం లేండి, యుద్ధ నీతి ఉంటది ఒకటి. ఆ యుద్ధం చేసేటప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఏమర్చి దెబ్బ కొట్టే లక్ష్యం యుద్ధ నీతి. యుద్ధం చేసినాం ఆ రోజు తెలంగాణకు యుద్ధం అస్తిత్వం కొరకు పోరాటం కాబట్టి నువ్వు మాట్లాడతాం. గొంగల్ గురైన బుద్ధి పెట్టుకొని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. రోజు సబ్బండ వర్గాలను తీసుకొని వచ్చి ఉద్యమం సక్సెస్ అయిందా లేదా, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర కబంధ హస్తాలను వదిలిపెట్టామని అది ఆలోచన చేయండి మీరు గారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో నువ్వు మాట్లాడతానండి. ఎందుకు మాట్లాడిన శత్రువు వాడు కాబట్టి. మీరు మాట్లాడింది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సతీష్ గారు కాదు, రామ్మోహన్ గారికి బీఆర్ఎస్ లో మంచి పాత్ర ఇచ్చుంటే, ఇంకా బెటర్గా ఇచ్చుంటే నిజంగా ఈరోజు నీ పరిస్థితి ఉండేది కాదు. కనీసం ఇంకొంచెం బెటర్ పరిస్థితిలో ఉండేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమంటారు మీరు? లేదంటే కేసీఆర్ గారు సాధ్యమైనంత వరకు అందరికి మంచి పొజిషన్ ఇచ్చిండు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మా పార్టీ అంతర్గత విషయాలు మేము అందరికీ సమాన న్యాయం చేస్తూనే ఉంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది ఇమ్మీడియట్ గా ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినారో అవన్నీ ఇమ్మీడియట్ గా విడతల వారిగా ఫుల్ఫిల్ చేయమని చెప్తా ఉన్నాం. ఆ రైతు ఏదైతే బస్సులో ఆర్టీసీ బస్సులోకి ఇమ్మీడియట్ గా రంగులు మార్చండి అని చెప్తా ఉన్నాం. యథావిధి పాత రంగులే వేయండి. ఆర్డినరీ బస్సుకు డిలక్స్ రంగు వేసి, డిలక్స్ కు సూపర్ లగ్జరీ బస్సు రంగులు వేసి మహిళలు ఎక్కడికంటే చేస్తారు. ఆ రంగులు యథాస్థానంలో ఆర్డినరీ బస్సుకు ఆర్డినరీ ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు ఎవరైతే ఇమ్మీడియట్ గా వాళ్ళని లెక్క చేసి ఇవ్వాలని చెప్తాను. ఇంకొకటి, రైతు బంధు 8 నెలలు అవుతుందండి. ఇవాళ మేము వాళ్ళను తీయడానికి 8 నెలలు పడుతుందండి. ఎవరికి భూములు ఏమున్నాయి, ఎవరు తుప్పలు ఉన్నాయి, ఎవరు రాళ్ళు ఉన్నాయి వెతకడానికి 8 నెలలు పడుతుందా? ఇమ్మీడియట్ గా చేయండి. రైతు బంధు పంటకాలం అయిపోతుంది, సీజన్ అయిపోయినా మీరు రైతు బంధు ఇవ్వకుండా ఈ రోజు మేము రైతులకు న్యాయం చేస్తామని మాట్లాడడం, కళ్ళబొల్లి మాట్లాడడం చాలా తప్పని. సతీష్ అన్నకు రేవంత్ గారు పాదమిత్రులే కాబట్టి మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని ఒప్పించి ఇమ్మీడియట్ గా రైతు బంధు డబ్బులు ఇవ్వమని చెప్తా ఉన్నాం. కంక్లూడ్ చేద్దరు కానీ ఇప్పుడు పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. చెప్పండి. ఈ రోజు ఏదైతే రైతులు ఉన్నారో రైతుల రుణమాఫీ జరిగిందో, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మీరు ఆల్రెడీ చెప్పారు హర్షించేటట్టు. ఇంకేం చేయాలో కూడా మీరు చెప్పారు కాబట్టి ఈ రైతు రుణమాఫీ గురించి కంక్లూడ్ చేయండి. రైతు రుణమాఫీ చేయడం అనేది నేను మళ్ళీ చెప్తాను, హర్షించదగ్గ విషయం. రైతులు కోరుకున్నారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద హామీగా ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు కాబట్టి దాన్ని అమలు చేసిండు. దాని మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. ఒకవేళ ఆయన స్టేట్మెంట్ ప్రకారం ఆగస్టు 15 లోపల 2 లక్షలు కూడా చేస్తే అది మంచి పరిణామం, మనం అందరం కూడా పరిశీలించాలి. అంటే ఒకటేంటంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా వీటితో పాటుగా వాళ్ళు 6 ప్రామిసెస్లో చాలా చేయలేదండి. మీరు అన్ని చేశారు, 5 చేశారు, ఒకటి అంటున్నారు. కానీ ఇప్పుడు ఆసరా పెన్షన్స్ పెరగలేదు. చాలా మంది నేను మధ్యన విలేజ్లో పోతే అడుగుతున్నారు, మాకు 4,000 వస్తున్నారు కదా. మేమే చెప్పినప్పుడు కాంగ్రెస్ తోడు వేస్తే మరి 2,000 ఇస్తున్నారు కదా, 4,000 ఇవ్వలేదని. కౌలు రైతులకు వాళ్ళది ఇంతవరకు కూడా కౌలు రైతులు ఇవ్వాలనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది సాధ్యమైతే లేదు, అంత ఈజీగా లేదు. మూడోది ఏంటంటే రైతు బంధు లేదా రైతు భరోసా అనేది ఇప్పుడు వాళ్ళు రైతులు అడుగుతున్నారు, తొందరగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఇంతసేపు వీటి మీద మాట్లాడుతూ గుండ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఎన్ఐఆర్ఐలు ఉన్నాయి. అది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలు అయింది కాబట్టి మీరు తొందరగా చేసుకుంటేనే అది విమర్శలను తప్పించుకుంటుంది. లేకపోతే ఏమైందని సతీష్ గారు ఈ విమర్శలు ఏమనుకుంటారంటే, మీరు కేవలం రైతు బంధువులు ఎదుర్కోవడానికి దాన్ని తాత్కారం చేయడానికి
వెనుక నెట్టడానికి ప్రయత్నం చేస్తారని రామ్మోహన్ వసంత్ వాళ్ళు అంటారు. అది కాదు, మీరు ఎంత తొందరగా దాన్ని చేయగలిగితే అంత మంచిది. సరే మీరు 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా ఎంత ఇస్తారా అన్నది మీరు దాన్ని చాలా రోజులు డిలే చేయొద్దు. తర్వాత మిగతా ఇప్పుడు మహిళలకు 2,500 కానీ లేకపోతే మిగతా ఏదైతే అంశాలు ఉన్నాయో చాలా ఇప్పుడు రైతు కూలీలకు 12,000 నెలకు 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా విధి విధానాలు తయారు చేయాలి. ఒకటేంటంటే నాకు తెలుసు ఆర్థిక పరిస్థితులు అంత వెలుసుబాటుగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను ఒక ఆర్థికవేత్త ఎకనామిక్ ప్రొఫెసర్గా నాకు తెలుసు. కానీ ఒక విధంగా మీరు ఏదైతే ఈ రైతు రుణమాఫీ చేసినారో మీరు ఒక గట్టి పట్టుదలతో మిగతా విషయాలు కూడా మీరు అదే స్పిరిట్ తోని అదే గొప్పగా చేయగలిగితే నిజంగానే మీకు ఒక మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఓకే ఓకే సతీష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ప్రధానంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో నిజానికి ప్రస్తుత కాలంలో మొన్ననే 17వ తారీఖు నుంచి రేపు 22వ తారీఖు దాకా మేము ఏదైతే జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఒక మంత్రివర్గ ఒక సంఘం కమిటీ ఒకటి వేసినాం. అది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినాయి. అయితే దీంట్లో రైతులతో డైరెక్ట్గా నేరుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అసలు ఎవరికి మనము అంటే గత ప్రభుత్వం ఈ ఎంక్వైరీ ఏం లేకుండే అందరికీ వ్యవహారం నడిచింది. అంతే అందుకొరకు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ప్రజలను డైరెక్ట్ అడుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా లాస్ట్ను రైతు భరోసా వేస్తున్న సమయంలో ఫస్ట్ వాళ్ళు డబ్బులు వేసిండ్రు 5,000 వేసిన తర్వాత ఉన్న ఎకరాలకు అందరికి ఇచ్చుకుంటూ తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. 5 ఎకరాల కాడకు వచ్చి బ్రేక్ చేసిండ్రు, 10 ఎకరాల కాడ బ్రేక్ చేసిండ్రు. ఈ రకంగా విడతల వారీగా కూడా వేసిన పరిస్థితులు వాళ్ళకు చివరిన వచ్చినాయి. కనుక వీటన్నిటిని కూడా ఆర్థిక స్థితిగతులు అనేవి వాళ్ళు కూడా అనుభవించారు. కనుక సతీష్ గారు మొన్న మీరు కూడా అట్లే చేసింది కదా 5 ఎకరాలకి. ఎస్ మేము అదే చెప్తున్నాం పాపిరెడ్డి అన్న. మేమేమంటున్నామంటే పాపిరెడ్డి అన్న అదే కరెక్టే. నేను ఎందుకంటే కేసీఆర్ గారు అదే పని చేసారు, మేము వచ్చిన తర్వాత కూడా అదే చేసిన మేము కాదంటలేము. అయితే మేమేమంటున్నామంటే విధానాన్ని నిర్ణయించుకుంటే బాగుంటది. ఎస్ పాపిరెడ్డి అన్న విషయం ఏంటంటే ఇప్పటికి మాకు రైతుల నుంచి సమాచారం వచ్చింది. రేపు 23వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలు కలిసి చర్చించి దాని ఒక విధి విధానాన్ని రూపొందించిన వెంటనే రైతు భరోసాను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఖచ్చితంగా ఈ మా పరిపాలనలో ఖచ్చితంగా ప్రతిదీ కూడా పక్కకు పెట్టే ముచ్చటనే లేదు, మనమే తిప్పే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా చేస్తాము. ఇంకోటి కేసీఆర్ చేసిపోయిన అప్పులో కూడా వడ్డీలు కడతాము, ప్రజా సంక్షేమాన్ని సమృద్ధిగా చేస్తాము, ప్రజాపాలన అందిస్తాము. ఎవరిని కూడా తెలంగాణలో ఏ ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాదని చెప్పేసి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే ధన్యవాదాలండి సతీష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా ధన్యవాదాలు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఇచ్చిన ప్రకారం ఏవైతే హామీలన్నిటికీ కూడా అమలు చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. కొంత కాలంలో కొంత సమయభావం వచ్చినప్పటికీ కూడా గ్యాప్ వచ్చినప్పటికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ చెప్తుంది. మరి రానున్న రోజులు ఇప్పటికైతే రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ రోజుల్లో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా ఉన్న రైతులందరికీ కూడా రైతులకి ఆ రుణాన్ని నుంచి విముక్తి చేసే దిశగా ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలంగాణ రైతులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం కూడా చూస్తున్నాం. గ్రామాల్లో కూడా ఆ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు మరింత చేరువయ్యి మరి రానున్న రోజుల్లో మరింత ప్రజాభిమానాన్ని చూరగొనాలని కూడా మరి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మనం కూడా అదేవిధంగా ఆశిద్దాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ప్రజాభిమానం చూరగొని ప్రజల్ని మంచిగా పాలించాలని ఎప్పుడు కూడా మనం కోరుకోవాలి. ఒక వ్యక్తిగతంగా కోరుకోవాలి, ఒక మీడియా సంస్థగా కూడా మేమందరం కోరుకునేది ఎవరైనా కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొనాలి. ప్రజా శ్రేయస్సు గురించే వాళ్ళు పనిచేసి తీరాలి. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం.